ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా వచ్చే నెల 3 తర్వాతనే గ్రూప్ 1 మెరిట్ లిస్ట్. అదేవిధంగా 3 బిల్లులపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలంటూ ఒక న్యూస్ ఆర్టికల్ ఉంది. అదేవిధంగా నిరుద్యోగులతో కబడ్డీ ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఒక ప్రధానమైన వార్త అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం నిర్ణయం. కొనసాగిన కొత్త ముఖం ఆనవాయితీ. ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా. ప్రస్తుత బీజేపీ సీఎంలో ఏకైక మహిళ. నేడు రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం. పాల్గొననున్న ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, సినీ మరియు పారిశ్రామిక ప్రముఖులు. సో ఫ్రెండ్స్, కొత్త వ్యక్తిని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లోకి వెళ్ళి ఒక మహిళా ముఖ్యమంత్రి బీజేపీలో. సో ఢిల్లీకి అయితే 4వ మహిళా ముఖ్యమంత్రి ఇప్పుడు రేఖా గుప్తా గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో అదేవిధంగా 3 బిల్లులపై అసెంబ్లీ ప్రత్యేక భేటీ. మార్చి 1 నుంచి 5వ తేదీలోపు నిర్వహణ. సో మొదటి బిల్లు వచ్చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు. అదేవిధంగా స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్ల అంశం రెండవది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత. సో ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. సో ఈ 3 బిల్లులకు సంబంధించి అసెంబ్లీ అయితే ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఫ్రెండ్స్, అదే ఈరోజున్న ప్రధానమైన న్యూస్ అప్డేట్ ఏంటంటే, వచ్చే నెల 3 తర్వాతనే గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ అని. కేటగిరీల వారీగా మార్కులు. కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్. రీకౌంటింగ్ కోసం 15 రోజుల గడువు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాకనే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆ తర్వాత వరుసగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఫలితాలు. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్రారంభం. నిరుద్యోగులతో కబడ్డీ ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. సో జీవో 46 రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు మన నిరుద్యోగులతో కేసులు వేయించిన యువ నాయకులు ఇప్పుడు వారి ముఖం చాటేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ పరీక్షలన్నీ పూర్తయినా కానీ రోజు న్యూస్లో ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా ఈరోజు రేపని చెప్తున్నారు. బట్ ఈ ఎలక్షన్ కోడ్ ఉంది, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఆ తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి సో మనం అనుకుంటున్నట్టుగా మార్చి నెలలో అన్నీ పూర్తయితాయని కూడా మనం ఆశించడం తప్పే అవుతుంది. ఎస్సీ వర్గీకరణ అంటూ కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకుండా టైంపాస్ చేస్తున్నారు. సో కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లనే నింపుకుంటూ వీరి పేర్ల మీద అయితే మనకు జాబ్లు ఫిలప్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఈ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది, కానీ పర్ఫెక్ట్గా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని చెప్పేసి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైనం. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మనకు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన అప్డేట్స్. సో ఇలాంటి న్యూస్ అప్డేట్స్, కరెంట్ అఫైర్ అప్డేట్స్ వరకు మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, తద్వారా ఈ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.